శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 2 రోజుల్లో కుంభరాశి వారికి ఓ భారీ శత్రువు అంటే ఓ శత్రువు మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వారి వల్ల తీవ్రమైనటువంటి నష్టం, ఆర్థిక నష్టం, అలాగే మానసిక ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, ఈ రాశి వారు చేయవలసినటువంటి పనులేంటి, అలాగే ఈ రాశి వారు వీటి నుంచి బయటపడాలంటే, ఆ వ్యక్తి ఎవరో కనుక్కోవాలంటే చేయవలసినటువంటి పనులేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు ఎంతో చాకచక్యంగా ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదుర్కొనేటువంటి అవకాశం, అలాగే ఆత్మస్థైర్యం కలిగిన వారు. కానీ కొంతమంది వీరిని వెన్నుపోటు, అలాగే వెనుక నుంచి పొడిచేటువంటి అవకాశం, వెన్నుపోటు పొడిగేటువంటి అవకాశం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరో 2 రోజుల్లో మీకు ఓ వ్యక్తి స్నేహితుడు, అలాగే స్నేహితురాలు ముసుగులో మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశం ఉండవచ్చు. వారి వల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీతో స్నేహంగానే ఉంటూనే మీకు ఇక వెనకాల గోతులు తీసేటువంటి చర్యలు చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి వారిని దగ్గరికి చేర్చుకోకుండా ఆచితూచి వివరించండి. ప్రతి విషయంలో గుడ్డిగా నమ్మి నష్టపోవడమే కాదు, ప్రతి విషయంలో కూడా మానసికంగా, ఆర్థికంగా మీరు ఇక ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా వివరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. అసలు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, మరో 2 రోజుల తర్వాత ఏ వ్యక్తి వారి జీవితంలోకి రాబోతున్నాడో చూద్దాం. ముందుగా ఈ రాశి వారికి మరో 2 రోజుల తర్వాత శనిగ్రహ ప్రభావం అనేది మరింత ఎక్కువగా ఉండబోతుంది. దానివల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇబ్బందులు కలగడం, మీ యొక్క వ్యాపార వ్యవహారాల్లో కూడా చిన్న చిన్న చిక్కులు అనేవి ఇక ఉండడం సహజంగా ఉండవచ్చు. వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే, శనిగ్రహ ప్రభావాన్ని తొలగించుకోవాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ శాంతి పూజను చేయించుకోవడం కానీ, లేదా మీకు తెలిసినటువంటి పూజారి దగ్గర ఇక శనిగ్రహ హోమాన్ని జరిపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి లేని వారికి కానీ, బ్రాహ్మణులకు కానీ ఇక వస్త్రాలను లేదా అన్నదాన కార్యక్రమం మీకు తోచిన, లేదా మీ యొక్క స్థితిగతులను, ఆర్థిక స్థితిగతులను బట్టి ఇక వారికి దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయండి. దీనివల్ల శనిగ్రహ పూజను ఇక చేయించుకోకపోయినా మీకు కొంతవరకు ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. మరో 2 రోజుల తర్వాత నుంచి వీరి యొక్క ఆరోగ్య స్థితిగతులు కూడా కొంతవరకు మారవచ్చు. కొంతవరకు ఇబ్బందులు కలిగినప్పటికీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వ్యాయామాలు చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే గుండె, బీపీ, ఇక మధుమేహానికి సంబంధించినటువంటి ఇక జబ్బులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఓ వ్యక్తి కారణంగా మీ జీవితం ఇక చెల్లాచెదరయ్యేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీ స్నేహితుడే కదా, లేదా నమ్మిన వ్యక్తే కదా అని డబ్బు వ్యవహారం కానీ, ఆర్థిక వ్యవహారాలను కానీ ఏది పెడితే అది వాళ్ళ చేతిలో పెట్టినట్లయితే మిమ్మల్ని మోసం చేసి ఇక ఉడాయించేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి ఎంత నమ్మకస్తులైనా సరే డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వివరించండి. లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని, అనర్థాన్ని కూడా మీరు కొని తెచ్చుకున్నట్టు అనేది మాత్రం మర్చిపోవద్దు.
ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఓ వ్యక్తి యొక్క రాక మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది అనేది మాత్రం చెప్పవచ్చు. వాళ్ళు ఆర్థిక స్థితిగతులు లేదా మానసిక ఇబ్బందులు కలిగించినప్పటికీ ఈ వ్యక్తులు మాత్రం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళవచ్చు. అలాగే ప్రతి విషయంలో కూడా మీ యొక్క భార్య లేదా మీ యొక్క పిల్లల కుటుంబ సభ్యుల యొక్క మాటలు విని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో ఆచితూచి వివరించడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు ఈ నెల అంటే వచ్చేటువంటి ఫిబ్రవరి నెల 31 తర్వాత నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలను లాభాలను పొందుకునేటువంటి అవకాశాలు ఉండవచ్చు. ఎవరైతే విద్యార్థులు పై చదువుల కోసం వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి ఇక మార్చి తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే కొత్త వాహనం లేదా గృహ నిర్మాణం చేసుకున్నారని అనుకునేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మరొక వారం తర్వాత నుంచి ఉండబోతున్నాయి. మీ యొక్క పరిస్థితులు లేదా మీ యొక్క ఆర్థిక స్థితిగతులపై 1-2 సార్లు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారంలో కూడా 1-2 సార్లు ఆలోచించండి. మీ భార్య చెప్పే లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు చెప్పేటువంటి ఇక విషయాలను చెవిలో ఎక్కించుకోండి. అప్పుడే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ యొక్క నెల 12 లేదా 13వ తేదీ తర్వాత నుంచి కొన్ని చికాకులు అంటే మీ యొక్క ఫ్యామిలీ విషయాలలో చిన్న భార్యాభర్తల మధ్య గొడవలు ఇక ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని సర్దుకొని పోయేటువంటి అవకాశం కూడా ఉన్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి సంబంధించినటువంటి 6 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. అలాగే ఆ లక్ష్మీ సహస్రనామాన్ని ఇక రోజుకు 5 సార్లు పఠించేటట్టు లేదా 8 సార్లు పఠించేటట్టు ఇక పారాయణం చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు త్వరలోనే చోటు చేసుకోబోతున్నాయి. మీరు అనుకున్నది సాధించాలంటే దానికోసం కష్టపడేటువంటి తత్వం కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు. అటువంటి కుంభరాశి వారు గత కొన్ని రోజులుగా ఇక తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక విషయాలకు కానీ ఆర్థిక ప్రభావాలకు కానీ లొంగకూడదనేది మాత్రం మర్చిపోవద్దు. మీ కష్టమే మిమ్మల్ని బయటికి తీసుకెళ్తుంది. కొంతమంది ఇక అలా ఎదుగుతున్నారని లేదా దొంగదారిన డబ్బులు సంపాదిస్తున్నారనే మార్గాలను ఎంచుకోకండి. మంచి మార్గంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీరు ఇక మర్చిపోకుండా ఈ యొక్క బుధవారం రోజున ఈ యొక్క కుమారస్వామిని ఇక ప్రార్థన చేయించుకోవడం, దగ్గరలో ఉన్నటువంటి కుమారస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. అలాగే ఈ నెల మొత్తం మీరు మర్చిపోకుండా ఇక పింక్ అంటే గులాబీ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను మీ జేబులో చిన్న గుడ్డ ముక్కను తీసుకున్నా లేదా క్లాత్ను పెట్టుకున్నా సరే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో ఓ వ్యక్తి కారణంగా ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, అలాగే వీరి జీవితంలో జరగబోయేటువంటి మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు జరగబోతున్నాయో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. సో ఈ అంకెను అదృష్టాన్ని ఇక మీకు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. శుభమస్తు. నమస్కారం.